హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా 2026 ఐపీఎల్ యాక్షన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం దాదాపుగా 17 కోట్లతో బేరంలో పాల్గొని ఏకంగా 8 మంది ప్లేయర్స్ను దక్కించుకున్నది. అయితే వీరిలో 2 మాత్రమే విదేశీ ఆటగాళ్లు కాగా మిగతా 6 మన స్వదేశీ ఆటగాళ్లే. అయితే ఈ యాక్షన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం తీసుకున్నటువంటి టాప్ 3 ఆటగాళ్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ప్రధానంగా ఈ ఐపీఎల్ యాక్షన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం తీసుకున్నటువంటి మొదటి ఆటగాడు వెంకటేష్ అయ్యర్. గత సంవత్సరం వేలంలోనే ఇతడి కోసం తుది వరకు పోరాడినప్పటికీ ఇతడు త్రుటిలో కలకత్తా నైట్ రైడర్స్ చేరినప్పటికీ ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా అతడిని తీసుకోవాలన్న దృఢ నిశ్చయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం అతడిని 7 కోట్లకు దక్కించుకున్నది. మధ్యప్రదేశ్కు చెందినటువంటి ఈ పేస్ ఆల్రౌండర్ గతంలో కలకత్తా నైట్ రైడర్స్ టీంకు ఎన్నోసార్లు ఒంటి చేత్తో విజయాలు అందించాడు. ప్రధానంగా 2021లో కలకత్తా నైట్ రైడర్స్ టీం ఫైనల్ చేరిందంటే అందుకు ప్రధాన కారణం కూడా ఇతడే. ప్రధానంగా ఇతడు ఆడినటువంటి ఆట ఆ రోజుల్లో కలకత్తా నైట్ రైడర్స్ టీం తరపున ఆ సంవత్సరం చాలా గొప్పగా చెప్పబడింది. అతడు ఆ సంవత్సరం ఏకంగా 70 యావరేజ్తో దాదాపుగా 400+ పరుగులు చేసి వరుసగా కలకత్తా నైట్ రైడర్స్ టీం గెలుపొందడంలో ఆ సంవత్సరం చాలా గొప్ప బ్యాటింగే నమోదు చేశాడు. ఇక తర్వాత సంవత్సరాల్లో కూడా అతడు చాలా గొప్ప ప్రదర్శన చేసినప్పటికీ గత సంవత్సరం మాత్రమే అతడు కాస్త కొన్ని మ్యాచ్ల్లో విఫలమయ్యాడనే చెప్పాలి. అందుమూలంగా ఈ సంవత్సరం అతడిని వేలంలో ఈ కలకత్తా నైట్ రైడర్స్ టీం వదిలివేసింది. ఇలా వదిలివేసినప్పటికీ కలకత్తా నైట్ రైడర్సే అతడిని కాస్త తక్కువ రేటుకు తిరిగి తీసుకోవాలని ప్రయత్నించిన ఇప్పుడు ఈ సంవత్సరం బెంగళూరు టీం ఇతడి కోసం ఏకంగా 7 కోట్లు వెచ్చించి చివరికి అతడిని దక్కించుకున్నది. గత ఐపీఎల్ యాక్షన్లో 23,50,00,000 పలికి అందరినీ ఆశ్చర్యపరిచినటువంటి ఈ ఆల్రౌండర్ ఇప్పుడు మాత్రం 7 కోట్లకే బెంగళూరుకి చిక్కాడు. ఇక ఇతడు గనక ఈ సంవత్సరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం తరపున ఒకప్పటి తన ఫామ్ను నమోదు చేస్తే మాత్రం బెంగళూరు టీంకు ఇక తిరుగులేదని చెప్పాలి. నిజానికి ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకు అన్ని స్థానాలు కూడా సరిపోయాయని చెప్పాలి. ఒకవేళ 1-2 ఆటగాళ్లు ఫామ్ లేమితో ఉన్నా లేదా గొప్ప స్ట్రైక్ రేట్ నమోదు చేయలేకపోయినా వాళ్ళ యొక్క బ్యాకప్ స్థానాల్లో ఇతడిని వినియోగించుకోవచ్చు. ప్రధానంగా ఇతడిని వన్డౌన్లో ఆడేటటువంటి దేవదత్ పడిక్కల్ స్థానంలో కూడా ప్రయోగించే అవకాశాలు ఉన్నాయి. మరి రానున్న ఐపీఎల్లో ఇతడు ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. అంతేకాకుండా ఇతడిని తీసుకోవాలని ప్రస్తుతం బెంగళూరు కెప్టెన్గా ఉన్నటువంటి రజత్ పటిదారే సూచించినట్లు కూడా కొన్ని విధాలైన విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే ఇతడు కూడా మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఆటగాడే. అందున గత సంవత్సరం మధ్యప్రదేశ్ టీం మొట్టమొదటిసారిగా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీని గెలుపొందడంలో ఇతడు కూడా రజత్ పటిదార్తో కలిసి చాలా గొప్ప ఇన్నింగ్స్లే ఆడాడు. ఇక రజత్ పటిదార్ ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకు మొట్టమొదటి ట్రోఫీని అందించాడు. అందువల్ల ఇతడిని కూడా తీసుకోవాలని కెప్టెనే చెప్పినట్లు ఒక విధమైనటువంటి అంచనాలు. ఇక బెంగళూరు టీం దక్కించుకున్నటువంటి 2వ ఆటగాడు జాకబ్ డబ్బీ. న్యూజిలాండ్కు చెందినటువంటి ఈ పేస్ బౌలర్ ప్రస్తుతం ప్రపంచంలోనే T20 బౌలింగ్ ర్యాంకింగ్లో 2వ స్థానానికి చేరుకున్నాడు. ఈ మధ్య కాలంలో న్యూజిలాండ్ టీంకు ఎన్నోసార్లు ఒంటి చేత్తో విజయాలను అందించాడు. ప్రధానంగా ఇతడి యొక్క పేస్ బౌలింగ్ అనేది ప్రస్తుత తరంలో చాలా గొప్పగా ఉంది. ఈ మధ్య కాలంలో ఇతడి యొక్క పేస్ బౌలింగ్ను ఎదుర్కొనేందుకు అక్కడికి వచ్చినటువంటి విదేశీ టీంలు గొంగోలు పెడుతున్నాయి. అందుమూలంగా ఇతడి యొక్క బౌలింగ్ సత్తాను అంచనా వేసిన రాయల్ ఛాలెంజర్స్ టీం మేనేజ్మెంట్ ఇతడిని కాస్త తక్కువకే 2,40,00,000కే దక్కించుకున్నది. ఇక ఇతడు తక్కువ రేటుకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకు దక్కినప్పటికీ ఇతడి యొక్క ప్రదర్శన మాత్రం అమోఘమనే చెప్పాలి. మరి న్యూజిలాండ్ టీంకు అందించినటువంటి విజయాలను రాయల్ ఛాలెంజర్స్ టీంకు కూడా ఏ విధంగా అందిస్తాడో చూడాలి. ఒకవేళ ఇతడు గనక తన యొక్క అద్భుతమైన బౌలింగ్ సామర్థ్యాన్ని ఇక్కడ కూడా నమోదు చేస్తే మాత్రం ఆర్సీబీకి ఇక తిరుగుండదనే చెప్పాలి. ఇక ఐపీఎల్ యాక్షన్లో ఆర్సీబీ దక్కించుకున్నటువంటి 3వ ఆటగాడు మంగేష్ యాదవ్. మధ్యప్రదేశ్కు చెందినటువంటి ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ ఏకంగా 5,20,00,000 పలికి ప్రస్తుతం వేలంలో కూడా సంచలనంగా మారాడు. ప్రధానంగా ఇతడిని తీసుకోవాలని ప్రస్తుత కెప్టెన్ అయినటువంటి
రజిత్ పటిదారి సూచనతోనే ఇతడి యొక్క వేలం జరిగినట్టు కూడా చాలా మంది క్రికెట్ విశ్లేషకుల అంచనా. ప్రధానంగా ఇతడు మధ్యప్రదేశ్ తరపున గొప్ప ఆల్రౌండర్. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ రెండింటిలోనూ చాలా గొప్ప ప్రదర్శన నమోదు చేస్తున్నాడు. అందుమూలంగా అతడిని కూడా టీంలో తీసుకుంటే బాగుంటుంది అన్న కారణంతో ఇతడిని ఈ సంవత్సరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం అన్క్యాప్డ్ ప్లేయర్ మరియు అందున చాలా తక్కువ వయసు ఉన్నప్పటికీ 5,25,00,000 పెట్టి వేలంలో దక్కించుకున్నది. మరి రానున్న రోజుల్లో ఇతడి ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. ఒకవేళ ఈ ఆల్రౌండర్ గనక తుది జట్టులో చోటు దక్కించుకొని తన యొక్క అద్భుతమైన సామర్థ్యాన్ని వచ్చే ఐపీఎల్లో ప్రదర్శిస్తే మాత్రం ఇతడికి ఇక తిరుగుండదనే చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో ఇతడు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి. ఇక వేలంలో ఆర్సీబీకి ఉన్నటువంటి 4వ ఆటగాడు క్రాక్స్. ఇంగ్లాండ్కు చెందినటువంటి ఈ ఆటగాడిని 75 లక్షలకే కొన్నప్పటికీ ఇతడు కూడా ఇంగ్లాండ్ టీం తరపున గొప్ప ఇన్నింగ్స్లే ఆడాడు. ఇతడు అన్క్యాప్డ్ ప్లేయర్స్ అయిన ఇంగ్లాండ్కు చెందినటువంటి అండర్-19 టీంలోను మరియు అక్కడ జరిగినటువంటి స్థానిక లీగ్లోనూ గొప్ప ప్రదర్శన నమోదు చేశాడు. మరి ఈ ఆటగాడు వచ్చే ఐపీఎల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. ప్రధానంగా బెంగళూరు 8 మంది ఆటగాళ్లను తీసుకున్నప్పటికీ వారిలో ప్రధానంగా చెప్పుకోదగిన ఆటగాళ్లు ఈ 4 మాత్రమే. ఇక బెంగళూరు టీం గతంలోనే కిక్ అయ్యి ఏకంగా టైటిల్ సాధించింది. అందువల్ల ఈ ఆటగాళ్లు కూడా వీళ్లకు బ్యాకప్గానే ఉపయోగపడనున్నారు. ప్రధానంగా ఆల్మోస్ట్ ఇప్పటికే బెంగళూరు టీం అనేది సెట్ అయి ఉంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.